దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తే నీకు స్వస్థత కలుగుతుంది అంటాడు. మరో మాట ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ భారము యెహోవా మీద మోపుము. పలు విధములైన భారాలు ఉన్నాయి. చూడడానికి చక్కగా కనిపిస్తాం, ఆకారానికి అందంగా కనిపిస్తాం, కానీ అంతరంగంలో పలు విధములైన బాధలు. పెద్దవాళ్ళు చెప్తారు, మేడిపండు చూడు మేలుమయుండును, పొట్ట విప్పు చూడు దాని పొట్టలో. అలాగే నేటి దినాన మనుషుల అలంకరణ అందంగా, చాలా అందంగా ఉంది. కానీ ఇంట్లో కూర్చొని ఒంటరిగా అతని వ్యక్తి ఆలోచన చేస్తే ఆర్థిక ఇబ్బంది, కుటుంబంలో కలతలు, పలు విధములైన శోధనలనే పురుగులతో అంతరంగంలో బలహీనుడైపోతున్నాడు. బలహీనులుగా ఉన్న వారిని బలపరచడానికి, శక్తిహీనతతో నింపబడిన వారిని శక్తితో నింపడానికి, అధైర్యపరుచున్న వారిని ఆదరించడానికి, మరణమే శరణం అనుకుంటున్న వారిని మరణంలో నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేవాడంట. వ్యాధి ద్వారా బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల ద్వారా బాధపడుతున్నావా? కుటుంబ కలతలతో నీవు ఉన్నావా? చేసిన పాపాన్ని, చేస్తున్న పాపాన్ని విడిపించలేని బంధకాల్లో నీవు ఉన్నావా? అయితే దేవుని వాక్యం అంటది, రా నా యొద్దకు, నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇంకా ఏం చేస్తుంది దేవుని వాక్యం అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనిషిని పవిత్రపరచును. పవిత్రంగా, పరిశుద్ధంగా నిన్ను బ్రతికింప చేయగలిగిన వాక్యం దేవుని వాక్యం. ఈ వాక్యానికి లోబడినట్లయితే, ఉపదేశానికి లోబడినట్లయితే దేవుని వాక్యములు ఎలా ఉంది, నా ఉపదేశమును అంగీకరించేవారు సురక్షితంగా నుండును, వారు కీడు వచ్చునన్నా భయము లేకుండా నెమ్మదిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘాయువు నీకు కలుగుతుంది.